హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ పావి సాగర్. సో థర్డ్ డే అయితే మేము నాంగ్నూజ్ గార్డెన్కి వెళ్తున్నాము. ఆ, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. కంపల్సరీ బ్యాంకాక్ వెళ్తే ఖచ్చితంగా వెళ్ళాల్సింది పటాయా అనమాట. సో ఇదంతా బయట ఏరియా. మనకి ఇవి రియల్గానే ఉన్నాయి కదా సౌండ్స్ అవి. సో మేము ఇక్కడ లోపలికి ఎంటర్ అవటానికి మనకు ఒక లైక్ హ్యాండ్కి ఒక స్టిక్కర్ లాగా ఇస్తారు. సో ఇప్పుడు మేము లోపలికి అయితే వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అండ్ అంటే గ్రీనరీ చాలా ఉంటుంది లోపల. అలాగే ఎలిఫెంట్స్, క్యాక్టస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట లోపల. బాగుంది కదా. క్యాక్టస్ అన్నమాట. ఇవి టైప్ ఆఫ్ ఉన్నాయి ఇందులో. బుజ్జిగా ఉన్నాయి. అమ్మో చాలా పెద్దగా ఉన్నాయి చూస్తానికి, బట్ క్యూట్గా ఉన్నాయి. వాళ్ళు అలా పైన కూర్చొని అంటే లైక్ ఫుడ్ పెట్టే వాళ్ళ దగ్గర, అంటే ఐ మీన్ బనానాస్, ఫ్రూట్స్ ఫీడ్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు అట్లా పైన కూర్చొని ఉన్నారు కదా. అంటే లైక్ ఏమి గబల్లా ఏమి ఎలిఫెంట్స్ హామ్ చేయకోకుండా వీళ్ళు ప్రొటెక్షన్గా కూడా ఉన్నారు. వీడు భయపడుతున్నాడు, మళ్ళీ వెళ్ళి వాటినే పట్టుకుంటున్నాడు. సో చూసారు కదా. ఇప్పుడు మనం ఒక్కొక్క ప్లేస్ చూపిస్తారనమాట. లోపల ఇలాగా వ్యాన్స్ ఉన్నాయి, మొత్తం తిప్పి చూపిస్తారు. ఈ ప్లేస్ అయితే నాకు అక్కడ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాలి. నాంగ్నూజ్ గార్డెన్లో అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వీటిని పెంకులు ఉంటాయి కదా, పెంకులతో డిజైన్ చేశారు సేమ్ కలర్స్లో. లోపలికి వెళ్తే ఇంకా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఫ్లవర్స్. అండ్ లోపల మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. లైక్ ఆ స్మోక్ ఎఫెక్ట్ చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు ఈ ప్లేస్ అయితే. సో లోపల ఆ వాటర్ సౌండ్కి అసలు ఎంత పీస్ అనిపిస్తుంది అంటే బ్రెయిన్కి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మనకి ఇలాంటి ప్లేస్ దొరికితే చాలు కదా, ఫొటోస్, రీల్స్ మంచిగా ఇక వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఎన్ని ఫొటోస్ ఎన్ని వీడియోస్ దిగానంటే నాకే తెలియదు. సో ఇక్కడ అయిపోయింది. మళ్ళీ మనల్ని ఈ గార్డెన్ మొత్తం తిప్పి చూపిస్తారనమాట ఇలాగా. సో రైట్ లెఫ్ట్ చూసారా, మొత్తం అన్నీ కూడా యానిమల్స్ బొమ్మలు.
అలాగే ఎన్ని క్యాక్టస్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి లోపల. ఇవన్నీ చూసారా, చాలా చాలా బ్యూటిఫుల్ క్యాక్టస్ మొక్కలు అన్నమాట అవన్నీ. సో ప్రదీప్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ వ్యూ అంతా. ఫొటోస్ వీడియోస్ తీసుకోవటమే పని మాకు. సో ఈ ప్లేస్ చూసారు కదా, ఇది కూడా చిన్న చిన్న ఇప్పుడు మనకు కనిపించే దాని మీద డిజైన్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి చిన్న చిన్న స్టోన్స్తో. సో ఇంకా లోపల కూడా మొత్తం ఇట్లాగా పెద్ద పెద్ద రాతి బండలు అంటారు కదా, సో అలా. సో అక్కడి నుంచి మాకు ఒక ఎలిఫెంట్ షో కూడా తీసుకెళ్లారు. బాగుంది కదా. సో నాకైతే కార్ల పిచ్చి ఎక్కువ. ఇక్కడ ఎన్ని టైప్ ఆఫ్ కార్స్ ఉన్నాయో చూడండి. ఫోర్డ్ ఎంత బాగుందో కదా, చాలా అంటే చాలా టైప్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. సో మార్నింగ్ అంతా తిరిగి తిరిగి మా కాళ్ళు నొప్పులు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి, మళ్ళీ వెంటనే ఇంటికి అంటే రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే ఈవినింగ్ స్ట్రీట్ ఫుడ్కి వచ్చేసాము. ఇక్కడ చూసారా లైవ్లో అంటే లైవ్లో ఫిషెస్ అండ్ క్రాబ్స్, సీ ఫుడ్ అంతా ఇక్కడ ఉంది. వాటికి ఆక్సిజన్ పెట్టి చనిపోకోకుండా ఫ్రెష్గా వీళ్ళు ఫ్రెష్గా కుక్ చేసి ఇస్తారనమాట. లైక్ మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే ఫిష్ కానీ ఏదైనా సరే సీ ఫుడ్ని వాళ్ళు వెంటనే కట్ చేసి దాన్ని కుక్ చేసి ఇస్తారనమాట. ఫుడ్ కూడా అంతే బాగుంటుంది, ఫ్రెష్ కదా అంతా. యాక్చువల్లీ నేను ఇట్లా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు మన ఇండియా ఫుడ్ కన్నా కూడా అక్కడ ఫుడ్ని నేను చాలా లైక్ చేస్తాను అనమాట. తిరిగి తిరిగి మార్నింగ్ నుంచి అలిసిపోయి ఉన్నాం కదా, ఫుడ్ తినేసి మేమైతే మంచిగా లెగ్ మసాజ్కి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ అమ్మాయి నాకు ఎంత బాగా మసాజ్ చేసిందంటే లెగ్స్. మళ్ళీ సెకండ్ డే లెగ్ మసాజ్కి వచ్చాను కదా, చాలా బాగా చేసిందండి లెగ్ మసాజ్. సో అలాగే ఫోర్త్ డే మార్నింగ్ మేమైతే బ్యాంకాక్ వెళ్తున్నాము. మమ్మల్ని ఒక టెంపుల్కి తీసుకువెళ్ళారు వీళ్ళు. కొంచెం ఊరికే అట్లా ఎక్కువ ఎక్కలేక కొంచెం వరకు పైకి వెళ్ళేసి చూసి లోపల వచ్చేసామన్నమాట. అండ్ ఒక మంచి ఫుడ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మంచిగా ఒక ఫుడ్ ఆర్డర్ చేసాం. నాకు ఇలాంటి చెప్పాయి కదా, అక్కడ టైప్ అంటే వాళ్ళ స్టైల్లో ఉన్న ఫుడ్ అంటే మనకి కూడా కొంచెం స్పైసీగా ఉండేది ఇష్టపడతాను. సో అలాగే ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ మేము క్రూజ్ డిన్నర్ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఇది ఏంటిది అనుకుంటున్నారు, వాష్రూమ్ అనమాట. ఈ వాష్రూమ్ నాకు చాలా బాగా నచ్చింది. వాష్రూమ్ కూడా వీళ్ళు ఇంత బాగా డిజైన్ చేశారు, అందుకే వీడియో తీశాను. చాలా నీట్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం క్రూజ్లోకి వెళ్తున్నాము. వర్షం పడుతుందని చెప్పి క్రూజ్ నుంచి మాల్ లోపలికి ఇలా సెట్ చేశారు. భలే ఉంది కదా. సో లోపలైతే ఇప్పుడు మంచిగా డిన్నర్ ప్లాన్ ఉంది. ఈ మాల్ పేరు చెప్పడం మర్చిపోయాను మీకు, టెర్మినల్ 21. సో ఈ క్రూజ్ కూడా క్రూజ్ డిన్నర్ టెర్మినల్ 21 దగ్గర అనమాట. ఇది మాల్లో నుంచి వెళ్ళాలి. ఫుడ్ కూడా చాలా బాగుంది, స్వీట్ కానీ ఏదైనా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. లైక్ చాలా టేస్టీ ఉంది.
to inform you your safety under your table. The toilet to go back right hand side from the. మా శేఖర్ అయితే ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వీడు. ఇది క్రూజ్ పైన అనమాట. పైనుంచి డిన్నర్ అయిపోయిన తర్వాత మాది మంచిగా పైకి వెళ్ళి చుట్టూ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేము. బ్యూటిఫుల్ ప్లేస్ నిజంగా. ఇది కూడా ఒక మాల్ అది. సో అలా డిన్నర్ చేసుకొని మంచిగా థర్డ్ డే అట్లా అయిపోయింది. సో ఫోర్త్ డే అయితే మేము షాపింగ్కి వెళ్తున్నాము. ఇక్కడ బ్యాంకాక్ అంతా మొత్తం రోడ్డు మీద సంపంగి చెట్లు అనమాట. మనకి తెలుసు కదా సంపంగి అంటే అంత ఇష్టం ఇండియన్స్కి. సో అలాగే ఎలాగో మేము మాకు ఈవినింగ్ ఫ్లైట్, చిన్న షాపింగ్కి వెళ్ళాము. ఈ మాల్ అయితే చాలా పెద్దది, చాలా 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 షాపింగ్ చేసుకోవచ్చు మనం. డ్రెస్సెస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్, ఫోన్, పౌచెస్ ఆల్మోస్ట్ అన్నీ అక్కడే దొరికేస్తాయి మనకి. సో మేమైతే మంచిగా నేను పౌచెస్ కొనేసుకున్నాను. సో అలాగే ఇక్కడ చిన్న చిన్న ఆటోలు కూడా బాగున్నాయి. మేము ఆటో ఎక్కామన్నమాట మేమందరం కలిసి. ఆటోలో జర్నీ బాగుంది, కాకపోతే ఇరుక్కొని కూర్చున్నాము. సో ఫైనల్లీ మేము ఈవినింగ్ అయితే మాకు ఫ్లైట్, ఇంటీరియర్ బాగుంది కదా, వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం మాకు ఇక్కడ బ్యాంకాక్లో. బట్ ఇలా కూడా బాగుంది, ఇది కూడా ఎంజాయ్ చేశామన్నమాట. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్.